వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది? ఈ మెయిల్ ఐడికి మీ ఫోన్కు ఎలాంటి కనెక్ట్ ఉండకూడదు. నువ్వు కొన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. యూట్యూబర్లకు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానళ్లకు చెప్పేది ఒకటే, మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది అని ఒక డౌట్. మరొకటి ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year కాబోతుంది, నాకు మానిటైజేషన్ కాలేదు, నా అకౌంట్ డిలీట్ అవుతుందా లేదా, నాకు మానిటైజేషన్ అవుతుందా లేదా, ఇంకొక ఛానల్ పెట్టాలనా అనే డౌట్ అయితే మీ అందరికి ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, వాచ్ టైం తగ్గడానికి ఛాన్స్ ఏముంది అంటే, కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారికి చెప్తున్నా, మీ వీడియోలు మీరు చూసుకున్నట్టయితే వాచ్ టైం తగ్గుతుంది. లేదా మీ ఇంట్లో ఫోన్ ఉండి మీ వైఫై వాళ్ళకి కనెక్ట్ చేసి వాళ్ళు చూసుకున్నట్టయితే అట్లా కూడా మీ వాచ్ టైం తగ్గుతుంది. ఇంకోటి, మీ ఇంట్లో ఫోన్ అయినప్పటికీ మీ మెయిల్ ఐడి ఆ ఫోన్ కనెక్ట్ ఉంటే ఆ ఫోన్లో వీడియోలు చూస్తే మీకున్న వాచ్ టైం తగ్గుతుంది. ఎప్పుడైతే వేరే ఫోన్కు మీ మెయిల్ ఐడి ఉండదో, మీ వైఫై కనెక్షన్ ఉండదో, అట్లా మీ వీడియోలు మీరు చూసుకున్నట్టయితే వాచ్ టైం తగ్గుతుంది. అదొక రీజను. ఇంకోటి ఏంటంటే, వేరే వాళ్ళు చూసినప్పుడు మీ మెయిల్ ఐడికి మీ ఫోన్కు ఎలాంటి కనెక్ట్ ఉండకూడదు. కనెక్ట్ ఉంటే మీ వాచ్ టైం తగ్గుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, 1 year క్రాస్ అయింది అంటే, ఇదేంది ఇప్పుడు January 24 ఉంది, మళ్ళీ నెక్స్ట్ January 24, 2025 ఈ మధ్య క్యాల్కులేట్ చేస్తారు. ఈ 1 year క్రాస్ అయింది అంటే స్టార్టింగ్ ఉన్న వాచ్ టైము డిలీట్ అయిపోతుంది, తగ్గుకుంటా వస్తుంది. ఎప్పుడైనా కానీ 1 year క్యాల్కులేట్ చేసే యూట్యూబ్ ఆ వాచ్ టైము రివీల్ చేస్తుంది. ఇప్పుడు 24 January 2024 ఉంది కదా, ఈ డేటు పెరిగినా కొద్దీ ఆ రోజులలో వచ్చిన వాచ్ టైము తగ్గుకుంటా పోతుంది. అందుకని ఎప్పుడైనా సరే 365 days అదే క్యాల్కులేట్ చేస్తుంది యూట్యూబ్. ఆ 1 yearలోనే ఎంత వాచ్ టైం వచ్చింది, ఆ 4000 వాచ్ టైం వస్తే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఈ రోజులు పెరిగినా కొద్దీ ఆ రోజులలో వచ్చిన వాచ్ టైము తగ్గుకుంటా పోతుంది. అంతే తప్ప నా వాచ్ టైం తగ్గుతుంది, నా యూట్యూబ్ డిలీట్ అవుతుంది అనేసి ఎప్పుడు భయపడకూడదు. మీరు వీడియోలు చేసుకుంటా పోతూ ఉండండి. 1 year కానీ 2 year కానీ 3 years కానీ ఎప్పుడైనా కానీ మీరు వీడియోలు చేసుకుంటా పోతూ ఉండండి. ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీ వాచ్ టైం వస్తుంది, మీరు అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక డౌట్, నేను మొబైల్ కొన్నప్పుడే ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నా కదా, నేను 3-4 years అయిపోయింది, నేను ఇప్పటి నుంచి వీడియోలు పెడితే ఎట్లా అని ఇంకొక డౌట్ రావచ్చు. బ్రదర్, ఏం కాదు, నువ్వు వీడియో ఎప్పటి నుంచి పెట్టినావో, సపోజ్ ఆగస్టు నుంచి వీడియో స్టార్ట్ చేసినావు, మళ్ళీ వచ్చే ఆగస్టు వరకు ఆ మధ్య ఉన్నది క్యాల్కులేట్ చేస్తారు. అంతే తప్ప నువ్వు కొన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, మెయిల్ ఐడి క్రియేట్ చేసిన అంటే నో ప్రాబ్లం, ఏం కాదు. నువ్వు 1 year ఆగస్టులో వీడియో పెట్టినావు కదా, మళ్ళీ వచ్చే 2025 ఆగస్టు వరకు, 24 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు, ఈ 1 year మధ్యలో క్యాల్కులేట్ చేస్తారు. అంతే తప్ప ఎన్ని సంవత్సరాలైనా కానీ నో ప్రాబ్లం. ఆ వాచ్ టైం అనేది ఒక 1 year 365 daysలోనే క్యాల్కులేట్ చేస్తారు. ఇంకోటి, మానిటైజేషన్ అవుతుందా కాదా అంటే 100% అవుతుంది. కానీ ఏంటి అంటే, కొంతమంది ఏం చేస్తారు, అన్ని సినిమా సాంగ్స్, మళ్ళీ ఇంకోటి ఫోక్ సాంగ్స్ అవన్నీ పెడతారు. సాంగ్స్ ఎప్పుడు యూజ్ చేయదు, వేరే వాళ్ళ సాంగ్స్ ఎప్పుడు యూజ్ చేయదు. ఒకవేళ యూజ్ చేసిరనుకో స్ట్రైక్ పడుతుంది, కాపీరైట్ పడుతుంది, కాపీ స్ట్రైక్స్ పడతాయి. కాపీ స్ట్రైక్స్ ఒక 3 సార్లు పడ్డది అంటే నీ యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్ అదే డిలీట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మ్యూజిక్ వాడవద్దు, ఓన్ వాయిస్ ఉండాలి. ఓన్ వాయిస్తోని వీడియోలు చేస్తే తొందర రియాక్ట్ అయ్యి తొందరగా ఆడియన్స్కు ప్రజలలో చేరే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మ్యూజిక్ వాడిరనుకో, ఆ మ్యూజిక్ ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ ఏంది కాపీరైట్ క్లెయిమ్ వేస్తాడు. ఎట్లా అంటే, నా మ్యూజిక్ వాడిండు అనేసి నీ యూట్యూబ్ మీద క్లెయిమ్ వేస్తాడు. అలాంటి 3 క్లెయిమ్లు పడ్డాయి అనుకో, నీ యూట్యూబ్ ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. అందుకని ఎవరి మ్యూజిక్ వాడొద్దు, ఎవరి వీడియో క్లిప్పులు. కొంతమంది సినిమా థియేటర్లలో ఇలాంటి వీడియోలు పెడతారు. అలాంటప్పుడు నీకు డైరెక్ట్ వ్యూస్ రావచ్చు, కానీ నీ యూట్యూబ్ ఛానల్ అయితే
డిలీట్ అయిపోతుంది. కొంతమంది అయితే షార్ట్స్ పెడతారు. షార్ట్స్ పెడితే యూజ్ ఏంటంటే వ్యూస్ వస్తాయి, వ్యూస్ లక్షలలో వస్తాయి, ఫాలోవర్స్ పెడతారు. ఫాలోవర్స్ పెరగాలి అంటే షార్ట్లనే. కానీ ఏమవుతుందంటే లాంగ్ వీడియో పెట్టినప్పుడు చాలా తక్కువ చూస్తారు. అందుకని ఏంటంటే చాలా శాతం లాంగ్ వీడియోలు పెట్టడానికైతే ట్రై చేయాలి. అట్లా పెట్టినప్పుడు ప్రజలకు ఆడియన్స్కు చేరే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్, ఎప్పుడు కానీ నా 1 year అయింది, నా మానిటైజేషన్ కాలేదు, నా వాచ్ టైం తగ్గుతుంది అనేసి ఎప్పుడు ఫీల్ అవ్వదు. వాచ్ టైం తగ్గడానికి అదే రీజన్, మీ వీడియోలు మీరు చూడొద్దు ఒకటి. రెండోది 1 year లోపే క్యాల్కులేట్ చేస్తారు. ఈ 1 year క్రాస్ అయిన కొద్దీ బ్యాక్ ఉన్న డేస్ వాచ్ టైంలో అది మైనస్ అవ్వకుండా వస్తాయి. అంతే తప్ప మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరు కంటిన్యూ వీడియోలు చేసుకొని వెళ్ళండి. ఓకే, మీరు వేరే వాళ్ళ మ్యూజిక్ అయితే వాడొద్దు, అదైతే 100 to 100% కరెక్టు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పింది చాలా మంచి సబ్జెక్టు, ఎక్కువ మందికి చేరే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబ్ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే, బాయ్.